మిమ్ము దాచుకుంటమే మాయన్నాలారా మిమ్ము దాచుకుంటమే మాయన్నాలారా మిమ్ము భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఒక మలుపు తిప్పి ప్రజా సమస్యల కోసం, కార్మిక సమస్యల కోసం, అట్టడుగోడు ప్రజల కోసం, ఆదివాసుల కోసం మేమున్నామని ఒక చేత పెన్ను మరొక చేత గన్ను బట్టి ఈ దోపిడీ వ్యవస్థను అంతమొందించాలనే ఆలోచన విధానంతో జాతీయ కార్యదర్శిగా నంబాల కేశవరావు ఆలిస్ బస్మరాజు గారు మావోయిస్టులు ప్రధాన పాత్ర పోషించిన పరిస్థితి ఈ భారతదేశంలో తెలుసు. ఇవాళ ఆయన సేఫ్ జోన్లో ఉన్నాడు. ఆరోగ్యం బాగాలేక పరిస్థితులలో ఉంటే ఏదో గుండగాల్లో అనేక రకాలుగా మాయమాటలు చెప్పి కగాతోనే ఆలోచన చేసి ఇవాళ ఇంపార్మతోనే ఆలోచన చేసి పట్టించి ఇవాళ పోలీసులు హత్య చేయడం జరిగింది. ఇవాళ నిజంగా అంబాల కేశవరావు బస్మరాజు గారిని చంపిన విషయంలో అమిత్ షా గారు విజయం సాధించారని చెప్తా ఉన్నాడు. ఖబర్దార్ అమిత్ షా, ఖబర్దార్ మోడీ. విప్లవకారులు, దేశం, ప్రజలు, ఈ సమాజం ఉన్నన్ని రోజులు ఎర్ర జెండా బతికే ఉంటుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ ఆయన పెద్ద చదువులు చదివి అనేక రకాలుగా మావోయిస్టుల్లో దళ సభ్యునిగా నిచ్చేలి ఒక కేంద్ర కమిటీ నాయకునిగా, కేంద్ర కార్యదర్శిగా పనిచేసిన అంబాల కేశవరావు దాదాపు 70 పైన చిలుకు ఆయన వయసు ఉంది. ఆ వయసులో ఎక్కడో సేఫ్ జోన్లో ఉండి అనారోగ్యంతో ఆరోగ్య పరిస్థితులలో ఉండేవారికి ఇంపార్మాలా ఇవ్వడం వల్ల ఇవాళ ప్రభుత్వం హత్య చేసింది. ఈ హత్యకు ప్రతీకారం ఖచ్చితంగా ప్రజలే బుద్ధి చెప్తారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇలా కగ్గార్ పేరు ఆపరేషన్ తోటి శాంతి చర్చలు జరపాలని పౌరక నేతలు ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉంటే ఇవాళ కేంద్రంలో ఉన్న అమిత్ షా, కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి మోడీ అలా మాటలు వినకుండా కగ్గార్ పేరుతోటి ఆపరేషన్లో దాదాపు నిన్న 27 మంది చంపి దాదాపు లెక్కలు తీస్తే 500 మావోయిస్టులను హత్య చేసిన ఈ ప్రభుత్వం అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ నంబాల కేశవరావు బస్మరాజు గారు చనిపోతే ఉద్యమాన్ని ఆపుతామనే పరిస్థితి అలా ప్రభుత్వాలు అనుకుంటా ఉన్నాయి. కానీ ఆయన చనిపోయిన తీరం లోటు, ప్రజలకు తీరం లోటు ఆయన భర్తీ చేసుకోవడానికి మరో ఉద్యమాలను కొనసాగించడానికి విప్లవకారులు తయారవుతారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎర్ర పూల దండాలేదుమో మాయన్నాలారా, ఎదల మిమ్ము దాచుకుంటమే మాయన్నాలారా, ఎదల మిమ్ము దాచుకుంటమో మాయన్నాలారా, జిల్లాలోన పల్లెలోన పొయ్యి మీద కుండెత్తలేదు, బాలత పాలివ్వలేదు. అరే అంబానీ అరువబట్టెనో మాయన్నాలారా, అరే భూమి కోసం, భుక్తి కోసం చేతులేమో తుపాకి బట్టి, అరే దోపిడి రాజాన్ని మీరు అంతము చేస్తామని, ఎర్ర పూల దండాలేదుమో మా బస్మరాజన్నా నీకు, ఎదల మిమ్ము దాచుకుంటమే మా బస్మరాజన్నా నిన్ను, అరే ఆంధ్రప్రదేశ్లోన శ్రీకాకుళం జిల్లాలోన, అరే పేద ఇంట్లో పుట్టినావు, పెద్ద చదువు చదివినావు, అరే తుపాకేమో పట్టినావు, అడవికేమో వెళ్ళినావు, ఎర్ర పూల దండలేదుమో మా అన్నా నీకు, ఎదల మిమ్ము దాచుకుంటమే మా అన్నా నిన్ను, అరే మోడీ గాడు అమిత్ షా సవాలేమో చెయ్యవట్టే, ఆరోగ్యము బాగలేక దవాఖానకు నువ్వు వస్తే, ఇంపర్మగాళ్ళు నీ వార్త చెప్పినారు,